నమస్కారం. మరి ఈరోజు మనం చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం అంగన్వాడీల మున్సిపల్ కార్మికుల సమ్మెలతో అట్టుడికిపోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఏమాత్రం కూడా చీమ కుట్టినట్టు కూడా వ్యవహరించినందుకు సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో. కొంతమంది నాయకులు అంగన్వాడీ వర్కర్ల గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నారు. ఈరోజు వాళ్ళు కడుపు కాలి సమ్మె చేస్తున్నారు. కానీ కొంతమంది నాయకులు మాత్రం వాళ్ళు తిని తెగబలిసి సమ్మెలు చేస్తున్నారు తప్ప వాళ్ళు కోరుతున్న డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్కటి కూడా న్యాయపరమైనవి కాదని ఈరోజు వాపోతున్నారు. చర్చలకి పిలుస్తున్నారు, వాళ్ళని గంటల తరబడి వేచి చూస్తున్నారు. కానీ ఏమాత్రం న్యాయపరంగా కూడా వ్యవహరించింది లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. కరాఖండిగా తేల్చి చెప్తున్నారు, ఇప్పట్లో మేము జీతాలు పెంచము, ఎలక్షన్ల తర్వాత జీతాలు పెంచుతున్నామని చెప్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కలలు కంటుందా? వాళ్ళే గెలుస్తారని మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం కలలు కనడం సిగ్గుబాటుతనం. ఈరోజు మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లక్షలాది మందిగా బయటికి రావడం జరిగింది. అంగన్వాడీ కార్యకర్తలు దాదాపు 1,20,000 మంది, ప్రభుత్వ ఉద్యోగులు, ఈరోజు మహిళలు 23వ రోజు వరుసగా వాళ్ళ కడుపులు కాలి వాళ్ళ కుటుంబాలను వదిలి వాళ్ళ పసిబిడ్డలతో రోడ్లపైకి వచ్చి వాళ్ళు అయ్యో రామచంద్ర అని ఎన్నో ఇబ్బందులు పడుతున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తోందే తప్ప వాళ్ళని చర్చలకు పిలిచి వాళ్ళకు న్యాయపరమైన విధంగా న్యాయం చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేకపోవడం అన్నది చాలా సిగ్గుబాటుతనం. అంగన్వాడీ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగాలలోకి వెళ్ళలేదని సచివాలయ సిబ్బందిని వాళ్ళని అంగన్వాడీ సెంటర్లను నడుపమని సలహా ఇస్తున్నారు. మరి ఈరోజు మున్సిపల్ కార్మికులు వాళ్ళు సమ్మె చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ పనులు ఎవరు చేస్తారని మేము అడుగుతున్నాం. వాళ్ళ పనులు ఈ మంత్రులు కానీ ఈ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు వెళ్ళి రోడ్లను శుభ్రపరుస్తారా? ఈరోజు ఎటు చూసినా కూడా రోడ్లలో చెత్త పేరుకుపోయి దుర్వాసన వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కనీసం వీధిలో నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. మార్కెట్లలో ఎటు చూసినా చెత్త చెదారం పేరుకుపోయి ప్రజలకి ఎటు చూసినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఇబ్బందికరమైన పనులే సృష్టిస్తున్నారే తప్ప రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఏ ఒక్కరోజు కూడా ఆలోచన చేసింది లేదు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన రాష్ట్ర ప్రభుత్వంలో ఇంతమంది మహిళలు ఈరోజు వాళ్ళ న్యాయపరమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తూ ఉంటే ఈయన మాత్రం ఆడదాం తిందాం బస్సు యాత్ర విహారయాత్ర అనే కార్యక్రమాలు నడపడానికి ఏమాత్రం సిగ్గు లేదా అని మేము అడుగుతున్నాం. ఉషశ్రీ చరణ్ గారు అనంతపురం జిల్లాలో బస్సు యాత్రలో విహారయాత్ర చేసుకుంటూ తిరుగుతున్నారే తప్ప అక్కడ వేలాది మంది మహిళలు కలెక్టరేట్ ఎదురుగా ధర్నాలు చేస్తుంటే కనీసం ఆమె వెళ్ళి వాళ్ళను పలకరించింది లేదు. అక్కడికి వెళ్లాల్సింది ఆమె గురించి అక్కడున్న అంగన్వాడీ కార్యకర్తలు తగిన బుద్ధి చెప్పి పంపించే వాళ్ళు అనంతపురం జిల్లాలో. ఎటు చూసినా కూడా వాళ్ళు పాపం అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రిస్మస్ పండుగ కానివ్వండి, నూతన సంవత్సరం కానివ్వండి, ఇప్పుడు రాబోయే సంక్రాంతిని కానివ్వండి మేము ఇక్కడుండే జరుపుకుంటామే తప్ప మేము సమ్మెని విరమించలేదని కరాఖండిగా చెప్తున్నారు. రాబోయే 3 నెలల ఎన్నికల వరకు కూడా మేము ఇక్కడే ఉండి మేము చంద్రబాబు నాయుడిని గెలిపించుకోనైనా సరే మేము మా డిమాండ్లు నెరవేర్చుకుంటామే తప్ప తగ్గేదే లేదు, మేము సమ్మెను విరమించలేదని కరాఖండిగా తేల్చి చెప్తున్నా కూడా 5వ తేదీ వరకు వాళ్ళకి సమయం ఇచ్చి 5వ తేదీలోగా మీరు విధుల్లోకి హాజరు కాకపోతే మీ ఉద్యోగాలను తొలగిస్తామని హెచ్చరిస్తూ ఉన్నారు. ఎంతమందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఈరోజు 1,20,000 మంది కేవలం అంగన్వాడీ కార్యకర్తలే ఉన్నారు. మిగతా మున్సిపల్ కార్మికులు ఎంతమంది ఉన్నారు? ఈరోజు లారీ అసోసియేషన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎటు చూసినా కూడా సమ్మెలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పుకోవాల్సింది పోయి సమ్మెల ప్రభుత్వం అని చెప్పుకునే స్థితికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చినందుకు సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరని నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా వాళ్ళ న్యాయపరమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చాల్సిందిగా కోరుతూ వాళ్ళు ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ వినతి పత్రాలు అందజేయడానికి వెళ్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు కానివ్వండి, ముఖ్యంగా పోలీస్ అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లోబడి మహిళలను చూడకుండా వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు తీవ్రవాదులుగా వాళ్ళొద్దు ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా ఈరోజు ఈడ్చి పారేస్తున్నారు. మహిళలను చూడకుండా కనీసం వాళ్ళు జుట్లు పట్టుకొని ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటే మనం ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో జనాల మధ్య తిరుగుతున్నామా లేక ఎక్కడైనా అడవుల్లో జంతువుల మధ్య తిరుగుతున్నామా అనేది అర్థం కావడం లేదు. ఈరోజు కలెక్టరేట్కి పిలుపునివ్వడం జరిగింది అంగన్వాడీలు. కలెక్టరేట్ ఎదురుగా ఎంతోమంది పోలీసులను దాదాపుగా 15-20 బస్సులకు పోలీసులు వచ్చి వాళ్ళ కోసం వేచి చూస్తున్నారు.
వాళ్ళు ఏమంత తప్పు చేశారండి? వాళ్ళ న్యాయపరమైన డిమాండ్ల కోసం వాళ్ళు పోరాటం చేయడం తప్ప అంగన్వాడీ సెంటర్లలో వాళ్ళు ఏ తల్లి చేయలేని మన ఇంట్లో బిడ్డల్నే మనం 2 రోజులు సెలవులు వస్తేనే స్కూల్ ఎప్పుడు తెరుస్తారా, పిల్లలు స్కూల్కి ఎప్పుడు వెళ్తారని చూసే రోజులు ఇవి. అలాంటి సమయంలో, అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ రోజుల్లో అంగన్వాడీలు చంటి బిడ్డలను ఉదయం నుంచి సాయంత్రం వాళ్ళకి ప్రతి అవసరం తీరుస్తూ వాళ్ళ సొంత బిడ్డలాగా ఆ బిడ్డల్ని ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాళ్ళ కోసం వేచి చూస్తూ ఆ బిడ్డలకు పౌష్టికాహారాన్ని అందజేస్తూ అక్కడున్న గర్భిణీలకు కానివ్వండి, బాలింతలకు కానివ్వండి, ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్లలో పనిచేసే మహిళలు ఎవరైతే ఉన్నారో దాదాపుగా 80-90% మహిళలు నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళు. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఈ నిత్యావసర సరుకుల ధరల్లో వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోవడమే భారంగా ఉన్న ఈ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి విపరీతంగా నిత్యావసర సరుకులు కానివ్వండి, ఉప్పులు కానివ్వండి, పప్పులు కానివ్వండి, నూనె కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, ఆయన మాత్రం విపరీతంగా పెంచుకుంటూ పోవచ్చు. కానీ వీళ్ళు మా పనికి తగ్గట్టు మాకు జీతం ఇవ్వండి అని అడగడం అంగన్వాడీలు చేస్తున్న నేరం అయిపోయింది ఈరోజు వాళ్ళు. అందుకే వాళ్ళ నేరస్తుల్లాగా ఈడ్చి పారేస్తూ బస్సుల్లో, వ్యాన్లలో పోలీస్ స్టేషన్లకు తరలించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం అని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.